అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం. రావణ సంహారం తరువాత ఆ కబురు చెప్పడానికి సీతమ్మ తల్లి దగ్గరికి అశోకవనానికి వెళ్తాడు హనుమంతుడు. అమ్మా, ఇకపై ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరు ఇక్కడి నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన ఈ రాక్షస వర్గాన్ని సంహరిస్తాను నేను అంటాడు సీతమ్మ తల్లితో. అప్పుడు ఆ మహాతల్లి, హనుమా, నీకు ఒక కథ చెబుతాను విను అంటుంది హనుమంతుడితో. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తన పైకి రాబోగా తన ప్రాణాలను అరచేత పెట్టుకుని పరుగులు పెడతాడు. పులి కూడా వెంబడిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు బాటసారి. అయితే ఆ బాటసారి ఉన్న కొమ్మలో ఓ ఎలుగుబంటి ఉంటుంది. అది చూసిన పులి, ఇదిగో మిత్రమా, ఆ మనిషిని కిందకి తోసేయ్, తినేసి వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఎలుగు, ఇతడు నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కదా, కనుక నేను అతన్ని రక్షిస్తాను, కానీ కీడు చేయను అనడంతో పులి నిరాశ చెందుతుంది పాపం. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తూ చెట్టు కింద నించుని కాపలా కాస్తూ ఉంటుంది పులి. రాత్రి అవుతుంది. ఎలుగు గాఢ నిద్రలో ఉంది. కానీ మనిషికి ప్రాణభయం కదా. అలాగా కింద వైపు పులివైపు చూస్తూ 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 అలా ఉన్నాడు మనిషి. పులి మెల్లగా ఇలా అంటుంది, ఇదిగో ఓ మనిషి, నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను. పైన నిద్రలో ఉన్న ఆ ఎలుగును తోసేయి, నేను ఆకలి తీర్చుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటుంది. అంతే, మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగును తోసేస్తాడు. వెంటనే ఎలుగు కోలుకుని వేరొక కొమ్మను ఆనుకుని కింద పడకుండా ఆపుకుంటుంది పాపం. అప్పుడు పులి ఎలుగుతో ఇలా అంటుంది, చూసావా ఈ మనిషి బుద్ధి, ఇప్పటికైనా వాడిని తోసేయి, నేను తిని వెళ్ళిపోతానంటుంది. అప్పుడు ఎలుగు ఇలా అంటుంది, చూడు మిత్రమా, ఇతడు నన్ను ఆశ్రయించాడు, ఇతడిని రక్షించడం నా కర్తవ్యం, అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి చాలా సమయం నిరీక్షించి విసుగు చెంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది కథ. కనుక హనుమా, మనకు వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులైన వీరికి హాని తలపెట్టడం అనవసరం, అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు. శత్రువులో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి, కానీ ధర్మాన్ని వీడకూడదన్నది సీతమ్మ మాట. ఇది చిన్న నీతి కథ, సీతమ్మ వారు హనుమకు చెప్పిన కథ. రఘుపతి రాఘవ రాజారా